హాయ్ చెప్పండి ఇక. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. యుద్ధానికి రెడీగా ఉన్నారు. రెడీ అయిపోయారనమాట పిల్లలైతే. పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అడుగుతాను. నోరు లేదా అడుగుతుంది. నా డ్రెస్ ఎలా ఉందో అందరు కామెంట్ చేయండి. ఓకే ఓకే. కొంచెం పొడుగు ఎక్కువైంది. కొంచెం పొడుగు ఎక్కువైంది. మొత్తం సెట్ అయింది కానీ బాగుంది ఫ్రెండ్స్. చూడగానే నచ్చింది అనమాట. ఇల్లంతా ఊడ్చుకొచ్చేస్తుంది. ఇక ఈ రోజు స్కూల్లో మార్నింగ్ తీసుకున్న చాక్లెట్స్ అన్నమాట. స్కూల్లో వాళ్ళ క్లాస్మేట్స్ కున్న స్కూల్ టీచర్స్ స్టాఫ్ మొత్తానికి ఇవ్వగా మిగిలినవి పట్టుకుని అయితే వచ్చింది. ఫస్ట్ మీకు ఇచ్చినాకనే తర్వాతకి నేను మార్నింగ్ వీడియో తీసుకునేదాన్ని ఫ్రెండ్స్ కంపల్సరీ. కానీ ఎందుకు తీసుకోలేదు అని అంటే చాక్లెట్స్ అయితే నిన్న మేము డ్రెస్ తీసుకొని వచ్చేటప్పుడు చాక్లెట్స్ తీసుకోలేదు, మర్చిపోయినాం అనమాట. తర్వాత తీసుకుందాంలే అనుకున్నాం, తీసుకోలేదు అనమాట. అందుకని వీడియో అయితే తీయలేదు. నిన్న మార్నింగ్ పాపని స్కూల్లో తోలిన తర్వాత మళ్ళీ నేను వచ్చి చాక్లెట్స్ అవన్నీ తీసుకొని వచ్చాను. నా బర్త్డే అని చెప్పేసి ఇచ్చేసాయి. నా బర్త్డే అందరు చాక్లెట్లు తీసుకోండి. తీసుకున్నారు కథ. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ వచ్చాక మళ్ళీ పోయి కేక్ అయితే పట్టుకొచ్చాను అన్నమాట. కూల్ కేక్ అయితే వీళ్ళు తినరు అసలే, అండ్ జోలి పోరు. ఇక నార్మల్ కేక్ ఎంత పెట్టినా తింటారు, దగ్గుతారు మళ్ళా కదా. ఇదేంటంటే బ్రెడ్ కదమ్మా, అందుకని ఇది తినగలుగుతాం. అమ్మో కూల్ కేక్ జోలికే పోవద్దు అసలు. అంతేనా? అస్సలే. ఓకే. ఆయనే కొంచెం అది రాసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది అన్నమాట, అందుకే కొంచెం మంచిగా రాయలేదు. మిస్ అయిందని అన్నాడు అప్పటికి నాతోటి. ఏం కాదులే అన్న ఉండదు అని చెప్పేసి నేను అన్నా. చెల్లెకి ఇచ్చినావు అమ్మ చాక్లెట్ ఇంటికి వచ్చాక? క్లాస్ రూమ్లో ఇచ్చావు కదా ఆయన. ఓకే, కట్ చేసే. అది ఫస్ట్ అది ముట్టి ఇగో ఇది సైడ్ పెట్టాను నేనే, ఎందుకంటే దీంట్లో వచ్చిన మెరుగులు మళ్ళీ దాని మీద పడకూడదు అని చెప్పేసి. ఇప్పుడైతే ట్రైపాడ్ పెట్టి కొంచెం దగ్గర పెట్టి మనం బెండ్ అయి ఉంటాం కదా కొంచెం. కానీ ఇక నువ్వు చేపి బాగుంటది వీడియో మళ్ళీ మంచి రాదు పడు. నేనంటే దగ్గర ఉండి చూస్తాను. ఇప్పుడు వీళ్ళు చూసే వాళ్ళందరికీ దగ్గర ఉండాలనిపిస్తుంది. లేకపోయినా కూడా నువ్వు చెప్పాలి కదా, ఫస్ట్ చెప్పాలి కదా. ఇందాకలా మాకు కరెంట్ పోతే ఏం చేసాను చెప్పనా, కేక్ తేయడానికి పోయినప్పుడు ఫస్ట్ అగ్గిపుల్ల అంటుకోనేనా కేక్ తేయడానికి పోయినప్పుడు ఫస్ట్ అంటుకొని ఆగు ఆగు ఆగు. వెరీ గుడ్ వెరీ గుడ్. కేక్ తేయడానికి పోయినప్పుడు దీపాలు వెలిగిస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యు. దగ్గర నా బర్త్డేనా? పోయింది ఎమ్మటే అయిపోయింది. ఎమ్మటే అయిపోతుంది మరి అది. దాన్ని తీసి పక్కకే అమ్మా. అది తీసేసారా? స్పార్క్ తీసేసారా? ఇదంతా అది ఉండనిలే, కట్ చేపి అక్కడ పట్టుకోవాలా? పట్టుకో, అక్క చేయి పట్టుకో తల్లి. నువ్వు కూడా పట్టుకో. హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు మరిచ్చు. బర్త్డే టు యూ వర్షిత. జరుగుతుంది. ఏ పువ్వు? ఇందులో ఉన్న పువ్వా నెత్తి ఉన్న పువ్వా? ఇలా ఫ్లవర్ పెట్టుకున్నావా తెంపి? హ్యాపీ బర్త్డే డాడీ. డాడీ పెడతాడు, డాడీ పెడతాడు. హ్యాపీ బర్త్డే తల్లి. ఇంకో ఇగమ్మా అక్కకు పెట్టు. హ్యాపీ బర్త్డే చెప్పు. అక్క అక్క హ్యాపీ బర్త్డే అక్క. చిల్లర పెట్టు. కింద పడతారు. దగ్గుతోందా? హ్యాపీ బర్త్డే మమ్మీ అని. అది అయిపోయింది. డాడీ పెట్టు. ఒక్క నిమిషం చేతిలో పట్టుకోవాలి అది. పెట్టు. వచ్చిందో రాలేదా? అడిపోయి చూడిపోయి నాకెందుకు కూర్చున్నా? పూసుకోదమ్మా డ్రెస్సులు ఖరాబ్ అవుతాయి. నెక్స్ట్ మంత్ రిచ్చమ్మ బర్త్డే. అందరు తీసుకోండి కేక్. సరిపోదు అనుకుంటా వర్షిత అనేసి అడుగుతా.
బట్ చాలా మంది ఉన్నారు కదా అమ్మ, మన 44K ఫ్యామిలీ. ఇంతమంది ప్రేమతో కొంచెం ఇచ్చినా చాలు అని అనుకునే వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే నలుగురం అనేది అనిపించట్లే మాకు. బర్త్డే జరుపుకున్నప్పుడల్లా ఎక్కడ బర్త్డే చేసినా కూడా మేము నలుగురమే అనేది అనిపించట్లేదు. మీరందరూ కూడా మా పక్క నుండి చూస్తున్నట్టుగా, పిల్లల బర్త్డే చేసినప్పుడల్లా మీరు పక్క నుండి చేపిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది లేకుంటుంటే ఇట్లా తీయకపోదాం కావచ్చు. అస్సలు అంటే మామూలుగా తీసుకునేటోళ్ళం గుర్తు కొరకు, కానీ ఛానల్ ఉన్నది కాబట్టి ఇంకా కొంచెం జ్ఞాపకంగా ఉంటది అనమాట. ఓకే, ఇప్పుడైతే ఎక్కువ ఏం తినకండి. ఇవి చాక్లెట్స్ అదే చెప్పాను కదా, ఇవైతే మిగిలినాయి అవి అన్నమాట. చాక్లెట్స్ అని అంటారు చిన్నప్పటి నుంచి. అంటే తెలుసు, పెద్దోడికి కూడా తెలుసు. అవి చాక్లెట్ తెలుసుగా బిడ్డ, పొద్దున చెప్పినాగా. మరి మమ్మీ మళ్ళీ మనం మర్చిపోయినాం అనుకుని చెప్తాను. అంటే మిగిలినయి ఇంత మటుకి అని చెప్తున్నా. ఇచ్చిరమ్మంటవా? ఈ బాక్స్ అయితే తెచ్చిండు ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇదన్నమాట బాక్స్ వచ్చేసి. ఇందులో వాళ్ళ క్లాస్ లో టీచర్స్ మంచంగా ఇక మిగిలిన అయితే పట్టుకొని వచ్చింది అనమాట. అవి ఇక తర్వాత యూజ్ చేయాలి మళ్ళీ. తర్వాత దేనికి యూజ్ చేస్తావు? అయినా రిచ్చమ్మ బర్త్డే నెక్స్ట్ అవి కొన్ని ఇంకా వెరైటీ కూడా కొన్ని. సరే, అవి రేపు రిటర్న్ ఇస్తలే. రిటర్న్ ఇస్తే మిగిలితే పట్టుకురా. అవునా? లాస్ట్ ఇయర్ బర్త్డే మొన్న మనం ఇక్కడికి వచ్చినాక పడేసిన ఐడియా ఉందా నీకు? ఒక 10 చాక్లెట్ల వరకు. మీరు అప్పుడప్పుడు నీ బర్త్డే అనుకుంటా. ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే ఫ్రెండ్స్, గుర్తుంది కావచ్చు కొంతమందికి. ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే ఫ్రెండ్స్ కాదు, ఇది లాస్ట్ ఇయర్ పెద్దోడి బర్త్డేకి వేసిన డ్రెస్ ఫ్రెండ్స్ అన్న. ఏమన్నా కింద పడ్డావానే ఈ వర్షానికి జారి? కానీ జారుతుందమ్మా బయట, జాగ్రత్తగా ఉండాలి. ఇంటి ముందు రేకులు లేక బట్టలు ఎండడం ఇబ్బంది అయ్యి ఇగో ఇట్లా వేస్తుంది నాకు. ఇగో బట్టలు ఇట్లా తడి బట్టలు ఇంట్లో ఉంటే నాకు మస్తు చిరాకులు వేస్తుంది నాకైతే. వర్షాకాలం తప్పదు. ఇంటి ముందు రేకులు శీల ఏమన్నా తెలియకుండా ఒక్క శీల కొట్టినా నీకు నేను తర్వాత చెప్తా. ఇప్పుడు ఇది తింటారా ఇక అన్నం మళ్ళీ? ఓకే, డ్రెస్ అయితే బాగుంది, కాకపోతే కొంచెం పొడుగా అనిపిస్తుంది. పెరుగుతుంది, రేపటి వరకు పెరుగుతుంది. తిని ఇక తిను పట్టుకొని తను. దాని కాలం అక్కడ లేదు, అయిపోయింది అప్పటికే. ఉంది కానీ నాకు అది మంచిగా అనిపించట్లేదు. తెలుసుగా ఇక మన గురించి. సరే, వరంగల్ మిక్చర్ ఉంటది. వరంగల్ దాకా ఇప్పుడు నేను పోయి రాలేను. అట్లని కాదే, వరంగల్ మిక్చర్ అంటే దానికి పేరు, అది వరంగల్ మిక్చర్ అని అంటారు. చిన్నప్పటి నుంచి బాగా తిని ఉన్నాము. వరంగల్ లో తినేదా మిక్చర్? చిన్న చిన్న పొట్లాలు ఉంటాయమ్మా, వరంగల్ నుంచి తెచ్చుకొని తినేదా? షాప్లలో కొనుక్కొని తినేది. ఎందుకు కొడతాను చిన్నగా చెప్పక? ఏమన్నా చెప్పు. ఇది తినవు కాలేదు కానీ ఇది దేవుడు కంచి కేక్ మీద పడ్డదా నీ కన్ను పంది. ఈ ఫ్లేవర్ అయితే ఇక ఏం నేను తినను, ఎవ్వరు కూడా తినొద్దు, పడేస్తుందని. ఫ్లేవర్ అనొద్దు, ఫ్లవర్. ఆ క్రీమ్ ఫ్లవర్ ఎవరు తినొద్దు అను. ఫ్లేవర్ అంటే అబ్బా నేను తెలుగు మీడియం అమ్మా, ఇంగ్లీష్ మీడియం కాదు. కింద పడేస్తాను మొత్తం. నేను చదివింది కూడా తెలుగు మీడియమే. మా అవ్వయ్య నన్ను నున్నగా రెడీ చేసి బస్సులేమి ఎక్కినప్పుడు కూర్చోబెట్టలేదు బర్త్డే వాళ్ళని. అది చూడు మంచి కూర్చొని తింటాను. ఇంకోటి ఏనమ్మా, ఎక్కువ పెట్టకూడదు. ఏం చేసేసి గిద్దియరా? అది కొడతాందా అని ఇదేమన్నా? చాలు, అన్నం తినది. ఇక నీ వంతు అన్నం మమ్మీ తింటది అన్నట్టు. నిజం చెప్పు సరితావు. నన్ను కింద పడ్డావా? నిజం చెప్పవా? ఇది ఏమన్నా చెయ్యేనా? ఇది ఈ చెయ్యి చూస్తే ఎవరికన్నా తినాలనిపిస్తుందా? గట్ట రుబ్బుతాను ఎందుకు అట్లా చెయ్యి పెట్టి?
ఆ? నేనేం రుబ్బట్లేదమ్మా. మరి అంటదా క్రీమ్ అన్నాక కేక్ అన్నాక? నాకే అంతగా వండలేదు కదా. నా షేకి చూపి ఇగో ఇప్పుడు నీ కాడ నుంచి నేను తీసుకొని తిన్నా కదా. నువ్వు పట్టుకుంది ఒక్కటే, నేను ఇన్ని పీసులు కట్ చేసిన తెలుసా. బర్త్డే నీదేనేనా? ఓకే, నా బర్త్డే నీది కాదా? నాకు అసలు అంతలేదు. నా బర్త్డే కట్ చేయలేదా కేక్? చిన్నపిల్లలు నువ్వేం మాట్లాడలేవా అందుకని ఇప్పుడు తింటాను. అసలు దీని బర్త్డే కూడా నేను వద్దనే అనుకున్నా. బా, నువ్వు కేక్ తినడం చూస్తే నాకు ఇంకా తినాలనిపిస్తుంది. నాకు వద్దు, చాలు ఇక. చాలా బిడ్డ. దగ్గర పెట్టుకో. సర్లే కానివ్వండి, ఇక ఇది అయిపోయినాక అన్నం తినడే. మళ్ళీ ఎమ్మటే అన్నం. భోజనం మళ్ళీ ఏమంటే అన్నం. ఎమ్మటే అన్నం తినాలి కేక్ తిన్నాక అంటున్నా. ఏయ్, దెబ్బలు పడతాయి, పింపుల్స్ అయితే ఏం లేదా. బా నీకే మంచి మొక్కం నల్ల మొక్కం అని